నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్, బాబాయ్ని ఎవరు చంపారు అనేది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఏమో వచ్చిన సెప్టెంబర్కి 9వ తారీఖున విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ వివేకానంద కూతురు సునీత మీద, వాళ్ళ అల్లుడి మీద, అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా కేసులన్నీ క్వాష్ చేస్తున్నట్టు కూడా నిన్న ధర్మాసనం ప్రకటించింది. బాబాయ్ అబ్బాయిల్ని జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా ఒకవైపు ఒక మీడియా ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు సార్? నువ్వేమనుకోతావు మాట చెప్పనా? చెప్పండి. ఇది దిక్కుమాలిన విషయం, దరిద్రపు విషయం. 15వ తారీఖు మార్చి 2019లో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేయాల్సిన పని ఏది చేయలే. ఎంక్వైరీ చేశారు, బాగానే ఉంది. అసలు వ్యవహారం ఏంటి? ఆయనకు ఉన్నటువంటి అక్రమ సంబంధము ఒకటి, రెండవది ఆస్తి. ఈ రెండేగా, అంతేగా. ఆయన ఏమో ఎలక్షన్లో ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని కోరిక ఏం లేదు. కోరుకున్నట్టు కనుక అయినట్టయితే అవినాష్ రెడ్డితో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు వెళ్తాడు? వెళ్ళేవాడు కాదు కదా. ఆయన అడ్డం వస్తాడేమోనని చెప్పి చంపించారు, అది రూల్ అవుట్. అల్టిమేట్గా మిగిలిన ఏంటి? రెండే, అంతకంటే ఏం లేదు అందులో. ఫస్ట్ అపాయింట్ చేసిన ఏంటామో థరోగా ఎంక్వైరీ చేసి శుభ్రంగా రిపోర్ట్ రాసి సీల్డ్ కవర్లో పెట్టి హ్యాండ్ ఓవర్ చేసి పోయింది. అదే పర్ఫెక్ట్ రిపోర్ట్. కానీ లూథ్రా చెప్పారు ఏంటంటే అవినాష్ రెడ్డి మాస్టర్స్కి చేశారని చెప్పేసి కూడా లూథ్రా చెప్పడం జరిగింది. లూథ్రా అలాగే చెప్తుంటాడు. లూథ్రా నిట్టండి అని చాలా చెప్తుంటాడు. లూథ్రా చెప్పడానికి ఏమొచ్చింది? లూథ్రా చెప్పాడంటే అది కరెక్ట్ అయింది. నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాడు, మేము అంతా పర్ఫెక్ట్గా చేసామండి అని. మన అంత సైడ్ పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్స్ ఎందుకు వస్తాయి? అంటే గుండెపోటు, అంటే గొడ్డలి పొట్టును గుండెపోటుగా మార్చారు అనేది కూడా ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఎత్తిప్రాసల ప్రాకులు ఆడ తప్ప ఇంకేం ఉండదు, అంతకంటే ఏం ఉండదు. ప్రధానమైన కారణాలు రెండే. నేను దీని మీద కనీసం 4-5 వీడియోలు చేశాను, 4-5 లక్షల మంది చూశారు. నువ్వు ఇప్పుడు అడిగావని చెప్పి నేను చెప్పడం కాదు. ఇల్లీగల్ సంబంధము, ఆమె ద్వారా పుట్టిన కొడుక్కి ఆస్తిలో భాగం పెడతాడేమోనన్న ఉద్దేశంతో చేసినటువంటి పని. ఎలక్షన్ల కోసం కాదు, ఆస్తి పంపకాల దగ్గర వ్యవహారం అన్నమాట. అంతే తప్ప ఇంకేం కాదు. ఆస్తి కోసం చెప్పి ఎవరు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తారా? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆస్తి వస్తుందా? ఇది చేస్తే రాదుగా. మరి ఎవరికి వస్తుంది ఆస్తి? కామన్ సెన్స్ తోటి ఆలోచన. వీళ్ళని కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయని కూడా మాట్లాడుతున్నారు కదా. మొన్న ఏడు చూపిస్తాయి కానీ రిపోర్ట్ చూపించదు కదా. కామన్ సెన్స్ తోటి ఆలోచించు నువ్వు. దీనికోసం చెప్పి సిబిఐ ఎంక్వైరీలు, ఇంకొకటి ఆ చెరువులో ఉన్న నీళ్ళని తోడేయడము, గొడ్డలు తీసుకురావడము, వాడు ఆ గొడ్డలు ఆ ఊళ్ళో కాకుండా ఇంకెక్కడో తీసుకురావడం. అరే నేను పలానా విధంగా చంపానురా బాబు, ముక్కలు చేశాను, మీద కూర్చొని చంపానురా బాబు అని చెప్పి వాడు చెప్తుంటే వాడిదేమో నువ్వు లెక్కలోకి తీసుకోకుండా వాడికేమో పోలీస్ సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఆగినో వేసుకుని తిరుగుతున్నాడు. వాడిని ఎక్కడన్నా కన్సిడర్ చేస్తున్నారా మీరు? చేయట్లేదుగా. ఫస్ట్ ఆమెను ఎవరినైతే అపాయింట్ చేశారో ఆమె శుభ్రంగా రిపోర్ట్ రాసింది. ఈ మధ్య అసలు ఆమె పేరు ఎక్కడన్నా ఉందేమో చూడండి మీరు. ఆ రామకృష్ణారెడ్డి అయితే నన్ను చాలా తిప్పలు పెట్టారండి, కొట్టారండి బాబు అని కూడా చెప్పాడు. అది ఎవరు చేశారు? రామ్ సింగ్ చేసిన పని. అందుకనే రామ్ సింగ్ నువ్వు సరే ఇది ఎంక్వైరీ సరే తీసి వాడిని పక్కన పెట్టి మళ్ళీ చేశారు. ఎన్నిసార్లు చేస్తావా ఎంక్వైరీ? కళ్ళకి ఎదురుగా నీకు కనపడతా ఉంటే చంపినోడు నేను చంపినానని చెప్తున్నాడు, వాడిదేమో నువ్వు కన్సిడర్ చేయడంలా. ఎందుకు జరిగిందిరా బాబు అంటే కేవలము ఇల్లీగల్ సంబంధాలు, ఆస్తి, ఇది కారణం. ఇంక రెండోది ఏది కాదు. చంపితే బెనిఫిట్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకొకళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అయింది ఉండదు కదా. ఆయన విల్లు రాశాడా లేదా నీకు నాకు తెలియదు. కాగితాల కోసం వెతికారు, అవి దొరికినాయో లేదో మనకు తెలియదు. అంటే ఎన్ని తెలియకుండా మీరు నన్ను వచ్చి అడగడం, మధ్యలో లూథ్రా అన్నాడండి, ఇంకొకడు అన్నాడండి, ఇంకొకడు అన్నాడు. దిక్కుమాలిన విషయాలు అవన్నీ, తీసేయన్నీ పనికిమాలిన విషయాలు ఇవన్నీ. అందుకని నేను ఈ మధ్య మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ లోకల్ పాలిటిక్స్ గురించి అడిగితే నాకు అరికాలం అంటే నెత్తికెక్కుతుంది అనమాట. ఒక లాజిక్ ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు, లీగాలిటీ ఉండదు, చట్టంలో ఏం చెప్పాడో తెలియదు, కొత్తగా వచ్చిన జీవోలు ఏంటి ఏం తెలియదు, ఏమీ తెలియదు. ఎక్కడో మీరు ఏదో ఒక న్యూస్ చూస్తారు, వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏంది మీరు అడిగేది ఏంది? సార్ ఏపీలో ఇదే చర్చ సార్. సుప్రీంకోర్టు ధర్మాసనమే చెప్పింది, దాని గురించి మీలాంటి మేధావులను అడుగుతున్నాము. తప్పేముంది సార్? ఏం చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం? నాకు తెలియదు. నేను క్వాష్ పిటిషన్ అంటే సునీత మీద క్వాష్ పిటిషన్ అనేది ఎవరైనా అడుగుతారా? జగన్మోహన్ చంద్రబాబు నాయుడు మీద కూడా 371 కోట్ల విషయంలో కూడా ఇదే లూథ్రా గారు వచ్చి క్వాష్ చేయమని అడిగారు. ఏపీ హైకోర్టు వాళ్ళు చేశారా ఏంది? చూసారులే పో అన్నారు. మరి కేవలము ఆస్తి కోసము జరిగినటువంటి వ్యవహారం మాత్రమే, అంతే. ఆస్తి అనేటువంటిది కూడా ఎవరిది? అయిందే. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఉంది. ఆమె తరఫున ఇంకో ఆమె కొడుకు కూడా పుట్టాడు కాబట్టి ఆస్తి 2 భాగాలు చేయాలా, 3 భాగాలు చేయాలి? 3 భాగాలు అనేది లేదు, 2 భాగాలే. అంతకు తప్ప నీకు అక్కడ విషయం ఏమీ లేదు. లూథ్రా గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఈ 2 విషయాల గురించి ఆలోచించాలి. అధికారము, ఇంకొకటి సంఘ సంవత్సరం అనేది కూడా లేదు అక్కడ. ఆస్తి పంపకము, అంతే. ఈ తప్ప ఇంకేది లేదు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.